హలో, నేను మీ సిఏ అజయ్ కుమార్. మీరు చిన్న బిజినెస్ చేస్తున్నారా? ప్రతి సంవత్సరం ట్యాక్స్ కట్టడానికి ఇబ్బంది పడుతున్నారా? బుక్స్ మెయింటైన్ చేయాలా వద్దా, ఆడిట్ చేయించాలా లేదా అని చెప్పేసి కంగారు పడుతున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. నేను చెప్పబోయేది సెక్షన్ 44AD అండ్ దెన్ సెక్షన్ 44ADA. ఈ కాన్సెప్ట్ తెలియకుండా చాలామంది, ప్రాక్టికల్గా నేను చాలామందిని చూస్తున్నాను, చాలామంది ఎక్కువ ట్యాక్స్ పే చేస్తున్నారు. అయితే ఒకసారి నా దగ్గరికి ఒక క్లయింట్ వచ్చి, సార్ నా సేల్స్ దాదాపు 60 lakhs ఉన్నాయి సార్, బుక్స్ ఆఫ్ అకౌంట్స్ అయితే గందరగోళం ఉన్నాయి, సో యావరేజ్ మీద ఒక 15 lakhs వరకు ప్రాఫిట్ ఉంటుంది సార్. నేను ఆన్లైన్లో చెక్ చేశాను 15 lakhsకి ఎంత ఉండబోతుంది సో ట్యాక్స్ అని చెప్పి చూస్తే, సో 1.5 lakh దాకా ట్యాక్స్ పే చేయాలన్నారు సార్. 1.5 lakh ఇప్పుడు నేను కట్టాలంటే నాకు చాలా కష్టం అయిపోతుంది. సో బిజినెస్ రొటేషన్లో ఉంది కానీ సో నేను కట్టలేని పరిస్థితి సార్, ఎలా చేయాలి ఏంటని చెప్పేసి ఇలా బోదేవో వచ్చాడు. ఫస్ట్ మీరు కంగారు పడకండి అని చెప్పి అతని కేవైసీ తీసుకున్నాము. సో పాన్, ఆధార్ అండ్ దెన్ బిజినెస్ డీటెయిల్స్ కూడా తెలుసుకొని అన్నీ క్రాస్ చెక్ చేసుకొని సో అతని ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేసాం విత్ 0 tax. అతను కూడా అవాక్ అయ్యాడు, సార్ 1.5 lakh అన్నారు, సో 0 అయింది అనేసి. ఈ కేసులో మేము ఏం చేసామంటే సెక్షన్ 44AD, ఇదేంటంటే చిన్న బిజినెసెస్ అంటే వాళ్ళ సేల్స్ అప్ టు 2 crores, చిన్న బిజినెసెస్ వాళ్ళ సేల్స్ అప్ టు 2 crores కనుక ఉంటే వాళ్ళ టోటల్ ఇన్కమ్ ఆదాయాన్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే, సపోజ్ మన రవి కేసు క్లయింట్ ఇప్పుడు చేసాం కదా, సో అతని టోటల్ సేల్స్ 60 lakhs. 60 lakhs మీద 8%, ఇప్పుడు క్యాష్ రూపేనా కనుక ఆ సేల్స్ కనుక తీసుకుంటే 8%, లేదు అతను ఆన్లైన్ ద్వారా కావచ్చు అంటే బ్యాంక్ త్రూ సేల్స్ చేయగా కస్టమర్స్ దగ్గర తీసుకుంటే అప్పుడు 6% అనేది ఇన్కమ్ కింద తీసుకోవడం జరుగుతుంది. మన కేసులో సపోజ్ క్యాష్ రూపేనా తీసుకున్నాడు అనుకుందాం, 8%, 60 lakhs ఇంటూ 8%, 4,80,000 ఇన్కమ్గా కన్సిడర్ చేస్తాం, ఆదాయంగా కన్సిడర్ చేస్తాం. 4,80,000 మీద 0 tax. వేరాజ్ ఈ సెక్షన్ కింద కాకుండా, సెక్షన్ 44AD కింద కాకుండా వేరే రూపేణ కనుక ఆ ఇన్కమ్ని కనుక చూపించినట్లయితే, సో రవి చెప్పినట్లు అరౌండ్ 1.5 lakh, 1,32,000, 1,50,000 ట్యాక్స్ పే చేసి ఉండాల్సింది. ఓకే, సో ఇలాంటి జనరల్ అవేర్నెస్ అనేది సో మ్యాండేటరీగా తెలుసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇంకొక సెక్షన్ కూడా ఉంది, సెక్షన్ 44ADA. ఒకవేళ సర్వీస్ ప్రొవైడ్ చేస్తుంటే లైక్ డాక్టర్స్ కావచ్చు, ఫ్రీలాన్సర్స్ కావచ్చు, లాయర్స్ కానీ, ఇంజనీర్స్ కానీ, సో ప్రొఫెషనల్ సర్వీసెస్ కనుక అందిస్తున్నట్లయితే వాళ్ళ సేల్స్ అంటే గ్రాస్ రిసీట్స్ అంటారు, వాళ్ళ యొక్క గ్రాస్ రిసీట్స్ కనుక అప్ టు 50 lakhs ఉంటే స్ట్రైట్ అవే 50% ఇన్కమ్గా కన్సిడర్ చేసి ఆ ఇన్కమ్ మీద ట్యాక్స్ అనేది క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. సో ఇన్కమ్ ట్యాక్స్ రిలేటెడ్గా అవేర్నెస్ ఉండడం ప్రతి ఒక్కరికి చాలా ఇంపార్టెంట్. చూసారుగా, ఇప్పుడు రవి కనుక ఈ విషయం తెలియకపోయిన ఉంటే 1.5 lakh ఆర్ సో ట్యాక్స్ పే చేసి ఉండేవాడు ఆ భయంతో. వెరాస్ సో ప్రాపర్గా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేయడం వల్ల సో 0 tax పే చేయడం జరిగింది. ఇంకొక బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే, సో ఈ సెక్షన్స్ కింద సెక్షన్ 44AD అండ్ దెన్ 44ADA కింద బుక్స్ మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదు, అండ్ దెన్ ఆడిట్ కూడా అవసరం లేదు. ఒకవేళ సో కాల్డ్ 8% ఇన్కమ్ కంటే తక్కువ ఆర్ 6% కంటే ఇన్కమ్ తక్కువ కనుక చూపించాలి అని అన్న క్రమంలో మనకి ఆడిట్ అనేది మ్యాండేటరీ అవుతుంది అన్నమాట. హోప్ మీకు ఈ ఇన్ఫర్మేషన్ నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లెర్న్ మోర్. అవసరం ఉన్న వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. థ్యాంక్ యూ.